వర్తమాన గాయని గోపికా పూర్ణిమని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ మీరు ఇరువురు కలిసి పాడబోతున్నటువంటి పాట గురించి కొన్ని వివరాలు. ఇప్పుడే అంటే మళ్ళీ ఆ తర్వాతకి ఇది డిలీట్ అయిపోతుంది ఈ ఫైలు. ఇప్పుడే చెప్పేయాలి నేను. తెలుగు సినీ సంగీతం అనేటువంటి ఈ మలుపులో ఒక అద్భుతమైన అందమైనటువంటి స్వరకర్త శ్రీ రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు గారి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేటువంటి సినిమా మల్లీశ్వరి. మల్లీశ్వరి చిత్రం ఒక అద్భుతం అయితే ఆ తర్వాత ఆయన కంపోజ్ చేసిన సినిమాలన్నీ అత్యద్భుతాలు, అనితర సాధ్యాలు. ముఖ్యంగా కురుక్షేత్రం అనేటువంటి సినిమాకి సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట, బాలు గారు సుశీలమ్మ గారు పాడినటువంటి పాట, రెండు రాగాల మిశ్రమంలో వచ్చినటువంటి పాట. ఆ రాగాల పేర్లు నేను చెప్పను, నాకు తెలియదు కూడా వాటి గురించి. ఆ పాటని ఇప్పుడు మళ్ళీ బాలు గారే వినిపిస్తారు. బాలు గారితో పాటు గోపికా పూర్ణిమ కూడా. మృగింది కళ్యాణ వీణ, మృగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధుబనిలోనా, మృగింది కళ్యాణ వీణ. పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నా, నీలిమబ్బుపై నేలికించిన లేఖలందుకున్నా, నా యోగమే ఫలించగా, నా యోగమే ఫలించగా, దైవమే కరుణ
సుమశరుడే పురోహితుడై సుమశరుడే పురోహితుడై శుభముహూర్తమే నిర్ణయించగా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోనా మ్రోగింది కళ్యాణ వీణ మ్రోగింది కళ్యాణ వీణ. మరో అద్భుతం. ఇందాక నాకు రాగాలు గుర్తు రాలేదు, ఆ రాగాల మిశ్రమం అని చెప్పాను కదా, కానీ మీరు పాడుతూ ఉంటే నాకు టక్కుమని 2 రాగాలు గుర్తొచ్చేసాయి. చెప్పేనా? నాకు తెలియదు కాబట్టి నేర్చుకుంటా. చెప్పు తల్లి. పట్దీపు శివరంజని. అయ్య బావోయ్, ఇలాంటి 2 రాగాలు ఉన్నాయని తెలియదు నాకు. పల్లవిలో రాగాలు కూడా చెప్పేనా సార్? చెప్పేసి. మ్రోగింది కళ్యాణ మోహన, అవి 2 కూడా ఉన్నాయి అందులో. మంచి హోంవర్క్ చేసావు అక్కడ కూర్చొని తల్లి. సంగీతం వచ్చేసింది నీకు పూర్తిగా ఆల్మోస్ట్. ఈ జన్మలో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, నెక్స్ట్ జన్మకి సంగీతం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ సాంగ్ వన్స్ అగైన్. వెళ్ళిపోమని కదా? లేదు సార్, మళ్ళీ రమ్మని. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కళ్ళు కొట్టకే అదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు బావని నేను ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరై కావెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ భామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.